హీరో అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, నటనలో అయినా, డాన్స్లో అయినా, డైలాగ్ డెలివరీలో అయినా, కామెడీ టైమింగ్లో అయినా ఆయన స్టైలే వేరు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మందిలో ఒక అభిమానికి తన అభిమాన హీరోతోనే కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అసలు ఆ ఆలోచనే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. మరి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని గాడ్ ఫాదర్ సినిమా ద్వారా అక్టోబర్ 5న మనల్ని పలకరించబోతున్న సత్యదేవ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు. మరి తెలుసుకుందాము ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి. హలో సత్యదేవ్ గారు. సో కోట్లాది మంది అభిమానుల్లో ఆయనతో కలిసి ఒక ఫోటో దిగితే చాలు, లేదా ఒక్కసారి దగ్గర నుంచి చూస్తే చాలు అనుకునే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. సో మీకు డైరెక్ట్గా ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆచార్యతో జరిగింది, కానీ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్, కంప్లీట్ రోల్లో జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే ఎలా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంటా, ఎలా ఉంది అసలు, సర్రియల్గా ఉందా? డెఫినెట్లీ. అంటే మనం మామూలుగా చిన్నప్పటి నుంచి కొన్ని కళలు ఉంటాయి, మనం దాన్ని పెంచుకుంటూ ఆ కళని ఫీడ్ చేసుకుంటూ ఒక ఏజ్ వరకు, అంటే మళ్ళీ ఏజ్ మారే కొద్దీ కళలు మారుతూ ఉంటాయి. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అంటే ఒక లాస్ట్ 32 ఇయర్స్ నుంచి ఉన్న ఒక కళ, నాకు అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో యాక్ట్ చేయాలి, అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకంటే అదొక కళ. సో ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా చిన్నప్పటి నుంచి పెట్టుకున్న డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్. అండ్ ఎందుకంటే దాంతో చాలా మెమరీస్ అసోసియేట్ అయి ఉంటాయి. అంటే మనం ఒకవేళ కలిస్తే ఇలా మాట్లాడాలి, లేకపోతే ఆయనతో పాటు యాక్ట్ చేస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలా అనుకుని ఉంటాం కదా. అయ్యో అంటే డెఫినెట్లీ ఐ డ్రీమ్డ్ అబౌట్ ఇట్. అంటే ఈ రోజు నేను ఎంతో కొంత ఒక యాక్టర్గా నేను అందరి ముందు ఉన్నానంటే దానికి కారణం నాకు డెఫినెట్లీ ఆ కళలో ఒక భాగమే అది. నేను యాక్టర్ని అవ్వాలనే ఒక థాటే నాకు అక్కడి నుంచి పుట్టింది. సో ఈ రోజున అది నెరవేరింది. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్. అంటే దాన్ని నేను వర్ణనాతీతం, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దాని వాల్యూ తీసేసినట్టు అవుతుంది. అంటే పదాలు సరిపోవు కాబట్టి మనకు వచ్చిరాని పదాల్లో చెప్పడం వల్ల కొంచెం దానికి ఉన్న తక్కువ చేసినట్టు అవుతుంది. సో సమ్ టైమ్స్ ఐ థింక్ నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, హ్యాపీనెస్ అనేది తారాస్థాయిలో ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఎమోషన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు వి బికమ్ స్పీచ్లెస్. దానికి మనం దాన్ని ఎలా చెప్పాలనే ఒక సంసిగ్ధంలో ఉంటాం. సో నేను ఈరోజు ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా అదే మాట అన్నారు. మీకు కాల్ చేసి క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు కాసేపు సైలెంట్ అయిపోయాడు సత్యదేవ్, ఏం చెప్పలేదు. కాల్ చేసి కాదు, లైవ్ లో నచ్చిందా లేదా కూడా అర్థం కాలేదు. అవును. అంటే అది అన్నయ్య నాకు అంటే కాల్ చేసి కాదు, మేము కలిసాం. సో ఆయన కథ చెప్తున్నారు, క్యారెక్టర్లా ఉంటుంది అంటే నేను అలా చూస్తున్నాను. ఈయన నాకు కథ చెప్తుంది అంటే సరియల్ మూమెంట్ కదా. నేను అందులో ఉండిపోయాను. ఎక్కడ కూర్చున్నాను, ఎవరు నాకు స్టోరీ చెప్తున్నారు, ఈ మనిషినే కదా మనం ఇన్నాళ్ళు అంటే నేను ఆ థాట్లో ఐ వాజ్ లాస్ట్ ఇన్ దట్ ట్రాన్స్లేషన్. అన్న ఏమో మధ్యలో ఆపి, ఏంటి నీకు నచ్చలేదా, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు ఇది ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆలోచించడం కాదని నాకు అసలు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను అడగడం ఏంటి, నేను అసలు ఆలోచనే లేదని, నేను ఐఎమ్ డూయింగ్ దిస్, అసలు నా ఉద్దేశం వేరు, మీకు అలా అనిపించుంటే నాకు ఐఎమ్ సారీ ఫర్ దాట్ అని చెప్పడం జరిగింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేట్, లైక్ అదే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి నేనేం చెప్పాలనుకుంటున్నాను. బట్ అక్టోబర్ 5 కోసం అభిమానులే కాదు, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చిరంజీవి గారిని ఒక కొత్త అవతారంలో చూడడం కూడా చాలా కిక్ ఇస్తుంది యాక్చువల్లీ. సో గాడ్ ఫాదర్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు, యువర్ ఫస్ట్ మెమరీ ఆఫ్ చిరంజీవి గారు అంటే చైల్డ్హుడ్, అసలు ఎప్పుడు మీకు మైండ్లోకి చిరంజీవి గారు అనే ఒక ఏమంటారు ఎప్పుడు ఎక్కింది? నాకు నేను ఫస్ట్ చూసిన థియేటర్ ఫిల్మ్ రౌడీ అల్లుడు అన్నయ్య సినిమా. అది ఫస్ట్ జగదంబలో చూశాను. ఆటో జానీ, ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇదర్ అని
దట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్. దట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ థియేటర్ ఫర్ మీ. అంటే నాకు గుర్తుండి దాని ముందు ఏం చూసాను మేబీ ఐ థింక్ అది ఎప్పుడు రిలీజ్ అయితే మేబీ అరౌండ్ ఐ వాజ్ అరౌండ్ 3-5 years మేబీ 4 years. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ రౌడీ అల్లుడు. దానికి ముందు నేను టీవీలోనూ అంటే మేబీ కొదం సింహం అనే సినిమా తర్వాత చూడడం జరిగింది. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండేదంటే ఆయన చేసే స్టంట్స్ అన్ని నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడిని సరదా. అంటే బేసికలీ అందులో ఉన్న ఒక పికాక్ థ్రోన్ ఒక థ్రోన్ కోసం పికాక్ థ్రోన్ కోసం అడవి మనుషులతో ఫైట్ చేసి ఒక తాడు పట్టుకొని కొదం సింహం సినిమాలో అది నేను రోజు మా ఇంట్లో దూరదర్శన్ వైర్ ఉంటే దాన్ని పట్టుకొని ఊరికే ఆడేవాడిని. పిల్లోడిని కదా, నాకు అది పెద్దదాన్ని నా వెయిట్ని కాసేది. అది ఒక రోజు అది తెగిపోయినప్పుడు ఈ దెబ్బ తగిలింది. సో ఈ దెబ్బ దానివల్ల తగిలింది. ఐ థింక్ నా మెమరీ ఎప్పుడు ఏంటి అని తెలియదు కానీ నాకు గుర్తున్నదల్లా అన్నయ్య సినిమాలే గుర్తున్నాయి. అంటే నాకు వేరే ఇంకొక అంటే లైక్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అన్న దానికి నాకు రీజన్ లేకపోవచ్చు కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ స్ట్రెచెస్, యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ గోస్, ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిమ్ అండ్ ఇట్ వాస్ అన్ ఇన్స్టెంట్ కనెక్షన్. సో లైక్ మెనీ అదర్ చాలా మంది ఉన్న అభిమానులు నేను అలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే, అభిమాన కాదా మనవాళ్ళ పరాయి వాళ్ళ అనేది చిరంజీవి గారికి ఏది ఉండదు. టాలెంట్ ఉంది అంటే ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తారు. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఆయన సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో అలాంటిది మీరు ఇప్పటికే మీరు చేసిన సినిమాలు, మీరు ఎంచుకున్న కథలు, వీటన్నిటి ద్వారా ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకుని మీరు ఒక వెర్సటైల్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. ఐ థింక్ అది కూడా మీరు సంపాదించుకున్నారు అని కూడా చెప్పొచ్చు ఈ అవకాశాన్ని. అంటే నాకు అన్నయ్యని కలవడానికి ముందు కొన్నిసార్లు అవకాశం వచ్చిందండి. అంటే బట్ అప్పుడు నేనేం చేయలేదు. అంటే నాకేమనిపించిందంటే నేను అన్నయ్యని ఎప్పుడు కలవాలంటే నా వర్క్ అంటే ఒక అన్నయ్య అభిమానిగా అంటే మీ మీద ఉన్న లవ్ని నేను ఒక ఫైర్ కింద కన్వర్ట్ చేసుకొని ఒక యాక్టర్ అవుదామని అనుకున్నాను కదా. సో నాకు ఎప్పుడేమనిపించేది అంటే ఊరికే కలవకూడదు, అవకాశం వచ్చినా కూడా నాకు ఐ వెయిటెడ్ ఫర్ ద మూమెంట్ సో దట్ నేను కూడా కొంత వర్క్ చేసి ఉంటే ఆయన కూడా నేను ఈ సినిమా చేశాను ఇది చూడండి అంటే చెప్పడానికి ఉండాలి కదా ఒక సినిమా అయినా. అందుకే నాకు అంటే ఐ వెయిటెడ్ ఫర్ దట్ మూమెంట్. అయితే ఆయన ఇన్స్పిరేషన్ తో చేసిన వర్క్ తో మీరు ఆయన పలకరించాలనుకున్నాను. అంటే ఊరికే వెళ్ళి అలా కాకుండా నేను ఐ రియలీ వాంటెడ్ టు అంటే నాకు బాడీ ఆఫ్ వర్క్ ఉంటే కొంచెం అది ఉంటుందని నేను ఛాన్స్ వచ్చినా కూడా కొన్నిసార్లు నేను వెళ్ళలేదు. అంటే వెళ్ళలేదంటే ఐ మీన్ నేను ఇలా వెళ్దాం అనుకున్నాను. అప్పుడు July 8th, 2020 రోజు అన్నయ్య నుంచి కాల్ వచ్చింది నాకు. నా బ్లఫ్ మాస్టర్ ఫిల్మ్, బ్రోచేవారు ఎవరు, రాగలేని 1 గంటలో ఈ 3 సినిమాలు చూశారంట ఆయన. ఒక 1 week స్పాన్లో చూడడం జరిగి నాకు జీకే గారు కాల్ చేసి ఒకసారి మెగాస్టార్ గారు మమ్మల్ని కలుస్తారంటే అలా వెళ్ళడం జరిగింది. July 8th ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ అప్పటికి అన్నయ్య అభిమానం తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్. ఊరికే చూశారు, బాగుంది, బాగా చేశాడు, ఒకసారి అప్రిషియేట్ చేస్తాను రమ్మని చెప్పు అని అన్నారు. ఆయనకి తెలియదు ఏంటంటే ఈ మూమెంట్ కోసం కొన్ని యుగాలుగా వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఒక 2.5 hours కూర్చొని మొత్తం కంప్లీట్లీ అంటే ఆ 2 గంటలు సరిపోలేదు. నేను మొత్తం ఎన్నాళ్ళు దాచుకున్న అదంతా అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ ఈవెన్చువలీ ఇట్ హ్యాపెండ్. July 8th, 2020. ఏమన్నా గుర్తుపెట్టుకున్నారు? అంటే బేసికలీ అందులో గొప్ప ఏం లేదండి. అంటే దానికోసం కదా మనం వెయిట్ చేసింది. అది నిజమైనప్పుడు అది ఆ మెమరీ అయిపోయింది నాకు కంప్లీట్లీ. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరీ. చిరంజీవి గారు ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్. ఎస్. ఆయన నటనని ఎంత అద్భుతంగా ఇమోషన్స్ పలికిస్తారో, ఈ స్టైల్, ఈ డాన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటిని చక్కగా బ్యాలెన్స్ చేసే ఒక హీరో. సో అలాంటి హీరో నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫస్ట్లో మీరు అలా కలిసినప్పుడు? బ్లఫ్ మాస్టర్ టైంలో కానీ, ఆచార్య టైంలో కానీ? బ్లఫ్ మాస్టర్ టైంలో కాదండి, బ్లఫ్ మాస్టర్ అయిపోయిన చూడడం జరిగింది. అదే అంటే చాలా బాగా చెప్పారు. అంటే బాగా చేస్తున్నావు అవన్నీ. కానీ ఒక్కటి నాకు గుర్తుండిపోయి అంటే బాగా అన్నది ఏంటంటే, నీకు ఎప్పుడైనా డౌన్ అనిపించినా, కొంచెం బాధగా అనిపించినా కొన్ని విషయాల వల్ల ఇండస్ట్రీలో
లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా లేకపోతే ఏదైనా కొంచెం ఒక రఫ్ ఫేజ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మన ఇద్దరం కొంచెం మాట్లాడుకుందాం, నేను మళ్ళీ నీకు బూస్ట్ ఇస్తాను, నువ్వు మళ్ళీ వెళ్ళిపోదు కానీ అనడం జరిగింది. అంటే ఐ థింక్ దట్ వాజ్ ఎనఫ్ ఫర్ మీ. ఏదొచ్చినా కూడా నేను ఉన్నాను, నువ్వు ఇక్కడికి రా, ఒక అరగంట మనం టీ కాఫీ తాగి మాట్లాడుకొని వెళ్ళిపోదాం అన్న ఆ అంటే మిగతాది ఏదన్నా కూడా దిస్ వాజ్ అంటే ఇనఫ్ కదా. అంటే ఒక సపోర్ట్, ఐఎమ్ దే ఫర్ యూ, నువ్వు ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు రా మనం మాట్లాడుకుందాం అని చెప్పాలి. మెనీ ఐ థింక్ మేబీ నాలాంటి ఎంతోమంది అభిమానులు అందరూ మేబీ ఇలానే ఉంటారు, మేబీ కాదు ఇలానే ఉంటారు. నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ లవ్ హిమ్ ద సేమ్, ఐ లవ్ హిమ్ ద సేమ్. అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ ఎందుకు దొరుకుతుందంటే మేబీ బికాస్ ఆ ఫైర్ని నేను మలుచుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నాకు ఆ ఛాన్స్ వస్తుంది ఇంటరాక్ట్ అవ్వడానికి. బట్ ఐ థింక్ ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ మెనీ లైక్ క్రోర్స్ ఆఫ్ ఫ్యాన్స్ దట్స్ హూ ఆర్ అవుట్ దేర్. అయితే ఈ పాయింట్లో ఒకటి అడగాలి, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన యాక్టర్స్ మన ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, కొన్ని జనరేషన్స్గా ఉన్నారు. సో మేజర్గా చూస్తే కనుక శ్రీకాంత్ గారు, రవితేజ గారు, సునీల్ గారు, ఆయన అభిమానంతో వచ్చి మళ్ళీ ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కూడా దొరికింది బాగా. కానీ నేను గమనించిన దాని ప్రకారం అందరూ కూడా ఆయనతో జోవియల్ గా గడిపే ఒక క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆయనకి ఎదురు తిరిగి విలన్ రోల్లో ఎవ్వరు చేయలేదు ఆ అభిమానంతో వచ్చిన వాళ్ళు. మీకు మాత్రమే అవకాశం దొరికింది. వెరీ టఫ్. అంటే భూపాలన్న చాలా ఈజీగా అద్భుతంగా కొన్ని లైన్స్ రాసేసాడు ఇంట్లో కూర్చొని. ఆయనకి తెలియదు కదా ఇక్కడ నేను లైవ్ లో ఆయనతో చెప్పాలి. ఇప్పుడు అంటే చిట్టుకేసి అంటే ఇట్స్ ఆల్ ఛాలెంజెస్ రాలి. ఈ అన్నయ్యతో ప్రాబ్లం ఏంటంటే ఆయన కళ్ళలో ఐ మీన్ చాలా టఫ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా షార్ప్ ఐస్, వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఆ కళలో చూసి డైలాగులు చెప్పాలి. ఈయన హ్యాపీగా రాసేసాడు. ఇక్కడ రాజా గారు కూర్చొని యాక్షన్ చెప్పేవారు, ఇక్కడ నాకు ప్యాక్ అయిపోయేది. సో ఐ థింక్ వెరీ టఫ్. బట్ ఒకటి ఏంటంటే లోపల నాకు ఏమనిపించింది అంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ ఈయన పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మాత్రం నేను నిలబెట్టాలనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఎలా ఒకలా అంటే నాకు కొంచెం సైట్ ఉండేది, ఆ టెక్నిక్ వాడి స్పెక్స్ తీసేసి చేసేసాను, ఆమె లెన్స్ తీసేసి, సో దట్ నాకు ఆయన చాలా బ్లర్ అయిపోయేది. అక్కడ నాకు అన్నయ్య కనిపించేవారు కాదు. సో ఆ టెక్నిక్ వాడి సైట్ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఆ విధంగా లెన్స్ తీసి కొంత మేనేజ్ చేయగలిగాను. వెరీ టఫ్ బికాజ్ మీరు అన్నట్టు ఆయనతో పాటు అనే మీరంటే ఇష్టం అనో లేకపోతే ఒక కామెడీ చేయడం. ఇప్పుడు ఆయన అభిమాని ఆపోజిట్ లో నేను ఒక యాంటాగనిస్ట్ రోల్ అంటే చాలా టఫ్ అనిపించింది. అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ నేను మైట్ హావ్ వెంట్ త్రూ, బట్ ఈవెన్చువల్లీ he was very happy. We know your caliber also. క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా పరకాయ పరవేశమే, వేరే ఆప్షనే లేదు. బట్ నిజంగా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పాలి. మీరు చేసే రోల్స్ అన్నిట్లో కూడా వేరియేషన్ చూపిస్తూ వస్తారు అండ్ ఆ ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది. మీ ఐస్ నుంచి వచ్చే ఇంటెన్సిటీకే నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ సినిమాలో విలన్గా ఇది ఎలాంటి పర్ఫార్మెన్స్ స్కోప్ ఇచ్చింది మీకు పర్సనల్లీ యాక్టర్గా? ఎలా ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ని చేయడం? డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే రాజా సార్ ఈస్ క్వైట్ ఫేమస్ ఫర్ అంటే నెగిటివ్ రోల్స్ని, యాంటాగనిస్ట్ రోల్స్ని డిజైన్ చేయడంలో రాజా గారు ఆల్రెడీ తనియోన అరుణ్ అనే సినిమాలో అరవింద్ స్వామి గారు క్యారెక్టర్ని డిజైన్ చేసింది. సో ఆయన చాలా బాగా ఒక స్టైలైజ్డ్ వర్జన్ నాది. జయదేవ్ అనే క్యారెక్టర్ పవర్ హంగ్రీ క్యారెక్టర్. దానికి అంటే ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఏంటంటే ఒకటేంటంటే ఆపోజిట్ అన్నయ్య, ఆబ్వియస్లీ హ్యావ్ టు డూ ద బెస్ట్, గివ్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ రాజా గారు డిజైన్, ద వే హీ డిజైన్ ద ఎంటైర్ క్యారెక్టర్, అంటే హీస్ వెరీ సార్టెడ్ రాజా సార్. చూడ్డానికి చాలా నవ్వుతూ ఉంటాడు, లోపల ఒక వాల్కనో ఉంటుంది. అంటే హీస్ చాలా పెద్ద ఐడియాని చాలా సింపుల్గా చెప్పేస్తాడు. అంటే ఒక్క లైన్లో. అంటే నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే కొన్ని సీన్స్లో ఆయన ఎక్స్పీరియన్స్తో చిన్న చిన్న చేంజెస్ చెప్పేవాడు, అది నాకు చాలా హెల్ప్ అయ్యేది. ఒక కమర్షియల్ మీటర్లో ఇలా చేయాలి లేకపోతే అని నాకు చాలా హెల్ప్ అయింది రాజా సార్ ఇన్పుట్స్. అట్ ద సేమ్ టైం లక్ష్మీ భూపాలన్న డైలాగ్స్ వర్ అమేజింగ్.
సో ఐ థింక్ అంటే చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీతో హ్యావ్ టు ప్రూవ్ హ్యావ్ టు అంటే ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి I thoroughly enjoyed it. I thoroughly enjoyed it. అంటే it might be a negative or a villain role, but end of the day for me, I'm the... Of course. Yeah. సూపర్. సో లూసిఫర్ మూవీ రీమేక్ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చేంజెస్ చేశారు అన్నది కూడా తెలుస్తుంది. Yes. కొన్ని మేజర్ చేంజెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఏమైనా చెప్తారా ఎంతవరకు చేంజ్ అంటే చేశారు? మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, నేను ఆ సినిమా చూడలేదండి, నాకు తెలియదు ఏ చేంజెస్ చేశారు. మీరు చూడలేదా? నేను చూడలేదు. I didn't watch it. So నేను గాడ్ ఫాదర్ చూడాలని చూడలేదు. యా అంటే నేను ఎప్పుడైతే అన్నయ్య ఇది ఆయన ఫస్ట్ నన్ను అడిగింది ఒకసారి చూడు అన్నారు, నేను లేదా నేను చూడను, ఎందుకు చూడాలి ఇది, మీరు చేస్తున్నప్పుడు మళ్ళీ చూడడం ఎందుకు, నేను ఈ సినిమా చూస్తాను, నేను చూడను, బికాస్ నాకు కూడా అప్రోచ్ నాది డిఫరెంట్గా ఉంటుంది కదా, నేను మళ్ళీ ఐ మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఆ సినిమా చూడాల్సిన అవసరం ఏంటి నాకు అంటే, బికాస్ వీఆర్ ఎనీవేస్ డూయింగ్ ఇట్ రైట్. సో ఈ కథను నమ్ముకో, బట్ అందరూ లేదు, అస్సలు లేదు, జీరో క్యూరియాసిటీ నాకు. అంటే యూజువలీ నేను ఫిక్స్ అయిపోయినట్టే, ఎలా చేసి ఉంటారు, నా క్యారెక్టర్ ఏమై ఉంటుంది, అస్సలు లేదండి. అంటే ఇక్కడ ఈయనే చెప్పిన తర్వాత అన్నయ్య చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి నాకు సెకండ్ థాట్ లేదు. ఆల్ టుగెదర్ ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక కొత్త రోల్, అది మాత్రమే తీసుకున్నాను. అంతే అప్రోచ్, మై అప్రోచ్ వాజ్ దట్. అంటే సినిమా చూడకపోవడం పక్కన పెడితే చాలా మంది చేంజెస్ చేశారు. నాకు రాజా గారు కథ చెప్పారు, నేను ఆ కథని విన్నాను, నాకు అంతే తెలుసు, నాకు మిగతా చేంజెస్ అవేం తెలియదు, అస్సలు లేదు, జీరో. ఐ హావెంట్ వాచ్డ్ ఇన్ అ సింగిల్ సీన్. సో ఎన్ని మార్పులు, ఎలాంటి మార్పులు అన్నది యు ఆర్ ద రాంగ్ పర్సన్. ఐ యామ్ ద రాంగ్ పర్సన్. నేను స్పిల్ చేయడానికి కూడా ఏం లేదు. సో ఓకే, బట్ చిరంజీవి గారు ఒకవైపు అయితే నయనతార గారు ఇంకో వైపు. షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ సూపర్ స్టార్ యాక్ట్రెస్. సో ఆవిడ కూడా ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేయడము అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సచ్ ఎ లాంగ్ కెరియర్ ఫర్ ఎ హీరోయిన్ అని చెప్పాలి నయనతార గారిది. సో ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్. అంటే ఫెంటాస్టిక్ ఫినామినల్ యాక్ట్రెస్ అండి ఆవిడ. అంటే ద వే షీ క్యారీస్ ద రోల్, అంటే ఇందులో మెయిన్ చాలా కీ రోల్ ఆబ్వియస్లీ. అండ్ అంటే అగైన్ నాకు నయనతార గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. నాకు వీళ్ళతో కంపారిటివ్లీ నయనతార గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సో ఇనిషియల్లీ కొంచెం అంటే కొంచెం ఉంటుంది కదా, చిన్న బెరుకు ఉంటుంది, బట్ ఈవెన్చువలీ ద వే వి బోత్ హ్యావ్ డన్, సో చాలా బాగా వచ్చింది అది ఇద్దరం. అంటే ఐ థింక్ తను ద వే షీ గెట్స్ ఇన్ సైడ్ ద క్యారెక్టర్, దాన్ని అలా మెయింటైన్ చేసి ఆ మీటర్ని మెయింటైన్ చేయడంలో ఐ థింక్ షీఈస్ ఫినామినల్. అంటే తన గురించి నేను చెప్పేంత ఎక్స్పీరియన్స్, అంటే షీ హస్ డన్ మెనీ ఫిల్మ్స్, షీ ఈస్ డెఫినెట్లీ తమిళ్లో తను చాలా ఫేమస్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే కాంపిటేటివ్గా అనిపించింది, చాలా కాంపిటేటివ్గా అనిపించింది. ఓకే, ఆ కాంపిటీషన్లో మాకు సీన్స్ ఇంకా చాలా బెటర్గా వచ్చాయి. అసలు ఎలా ఉంటుంది నయనతార గారి అప్రోచ్ ఆన్ సెట్కి వచ్చి ఒక క్యారెక్టర్ని అట్లీస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మీరు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, వాట్ ఈస్ హర్ స్టైల్, వాట్ ఈస్ హర్ అప్రోచ్ అన్నది? అంటే సెట్ పై నేను ప్రిపేర్ అయ్యారు కాదండి, అంటే నాకు మేబీ షీ మైట్ హావ్ ప్రిపేర్డ్ ఇన్ ద ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు అనుకుంటా. ఐ థింక్ ఆ ఎనర్జీని అంతటిని ఆపుకొని ఒక్కసారి టేక్లో షీ యూస్ టు గివ్ ద ఎంటైర్, ఒక షాట్లో చేసి కంప్లీట్లీ షీ యూస్ టు మెస్మరైజ్ ఎవ్రీవన్. అంటే అమేజింగ్, లైక్ ఐవ్ సెడ్ షీస్ గాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. అండ్ అంటే అంత ఒక పేజ్ డైలాగ్ని ఆవిడ ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో షీ కెన్ కన్వే ఇట్. ఐ థింక్ దట్స్ హర్ స్ట్రెంగ్త్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఆ స్ట్రెంగ్త్కి తగ్గట్టే ఉంది. డైలాగ్స్ కంటే ఈక్వల్లీ పవర్ఫుల్, డైలాగ్స్ కంటే ఎక్కువ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ పైన డిపెండ్ అయ్యే ఒక క్యారెక్టర్. షీ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ చిరంజీవి గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు, ఒక స్టార్, మెగా స్టార్ ఉన్నప్పుడు చాలా సినిమాలు ఆయన చుట్టూనే తిరుగుతాయి. అంటే 90% ఆఫ్ ద ఫిల్మ్ వీ కెన్ సీ చిరంజీవి గారు మేజర్లీ ఎక్కువ సినిమాల్లో. కానీ ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి ప్రెజెన్స్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ప్రెజెన్స్ ఉంటుంది, గాడ్ ఫాదర్, బట్ యాక్చువల్లీ హీ మే నాట్ బి దేర్ ఇన్ ఆల్ ద సీన్స్ కదా. ఇది అసలు ఎలాగా ఫ్యాన్స్ ని యునో ఎంటర్టైన్ చేస్తుంది? డెఫినెట్గా. అంటే ఐ థింక్ మీరు చెప్పింది ఆ ఆరా, అంటే అది మా సీన్స్ లో కూడా ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. అంటే మీరు అన్నట్టు ఆ సీన్స్ లో ఆయన లేకపోయినా ఇట్స్ అబౌట్ హిమ్. అంటే ఆమ్ని ప్రెజెన్స్ అంటారు కదా, అంటే ఆయన ఇంకో దగ్గర ఉండి కూడా ఇక్కడ
ఆయన ప్రజెన్స్ ఉంటుంది ప్రతి సీన్లో. ఇట్స్ ఐ థింక్ గాడ్ ఫాదర్ అనేది టైటిల్లో ఉన్నట్టే ఐ మే నాట్ బీ ప్రెజెంట్ దేర్ బట్ మై అంటే ఆ సీన్లో ఆ సిచ్యువేషన్ నేను ఉండకపోయినా ఆ సిచ్యువేషన్ రన్స్ బికాస్ ఆఫ్ మీ. యూనో హీఈస్ ద వన్ హూ పుల్స్ ద స్ట్రింగ్, హీఈస్ ద వన్ హూ మూవ్ ద పాన్స్. అంటే ఒక చెస్ బోర్డ్ పైన లైక్ హౌ వి పావులు కదిపే. సో ఐ థింక్ ఇప్పటి వరకు అన్నయ్య ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హీస్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ బ్రిలియంట్. ఇట్స్ బ్రిలియంట్. అంటే అందరం పిచ్చగా ఎంజాయ్ చేస్తాం అందులో, నో డౌట్. ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, అండ్ తమన్ మ్యూజిక్ కానీ, తమన్ గారి మ్యూజిక్ కానీ, ఐ థింక్ ఇట్స్ ద స్టార్ట్ ఆఫ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అనిపించింది. ఆల్సో చిరంజీవి గారి లుక్ అంటే గ్రే హెయిర్ తో ఆయన చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అఫ్ కోర్స్ అందరి వాడు అలాంటి దాంట్లో చేశారు అక్కడక్కడ, బట్ మేజర్లీ త్రూ అవుట్ గా గ్రే హెయిర్ ఉండి చేయడం అనేది కూడా లుక్ టోటల్ గా మారిపోయి ఏజ్ కొంచెం అది కనిపించేలాగా ఆ గెటప్ కానీ, అసలు ఆయన ఇలా కనిపించబోతున్నారు అని తెలిసినప్పుడు కానీ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చూసినప్పుడు? అంటే నాకు లైక్ ఏం తెలియదు, నేను డైరెక్ట్ గా సెట్ లో చూసినప్పుడే నేను షాక్ అయ్యాను. అంటే చాలా గ్రేస్ ఉంది ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అన్నయ్య వచ్చినప్పుడు. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గ్రేస్ఫుల్. ఆ క్యారెక్టర్ లో ఉన్న గ్రేస్ అంతా, ఐ మీన్ ఆ స్ట్రీక్స్, చిన్న వైట్ స్ట్రీక్స్, అదంతా కూడా ఐ థింక్ అన్నయ్య ఎస్ సమ్వన్. అంటే మేబీ ఆయన ఏం చేసినా కూడా బాగుంటుంది కాబట్టి ఈ సినిమా నేను అంటే ఒక అభిమానిగా నాకు ఆయన ఏం చేసినా బాగుంటుంది, నో డౌట్. బట్ ఐ థింక్ ఈ సినిమా మొత్తం అంటే ఐ థింక్ లైక్ ఇట్ స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ థింగ్ అని నాకు అనిపించింది. అంటే ఆ లుక్ చూసినప్పుడు కానీ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద సేమ్, విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఐ థింక్ మీకు కూడా ఇది ఒక కొత్త లుక్ కదా, ఆ పొలిటికల్ పొలిటీషియన్ లుక్ కానీ, పొలిటికల్ డ్రామా అనేది చాలా థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమాల్లో చూస్తున్నప్పుడు. మీరు మీ సినిమాల్లో అక్కడక్కడ ఆ పాలిటిక్స్ గురించి ఎక్కడైనా టచ్ చేసి ఉండుండొచ్చు ప్రీవియస్లీ, బట్ నాట్ లైక్ కంప్లీట్లీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కాదు కదా. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ సినారియోస్ చూస్తున్నప్పుడు, ఈ గేమ్స్ అది చూస్తున్నప్పుడు, హౌ థ్రిల్లింగ్ ఇట్ వాజ్ టు యూ? ఇట్స్ లైక్ ప్రతిదీ నేను అన్నట్టుగా నేను ఒక ఎత్తేస్తాను, దానికి వేరే పై ఎత్తు అనే క్యారెక్టర్ అది చేస్తుంటారు. సో ఈవెన్చువలీ ఇదంతా ఒక గాడ్ ఫాదర్ గేమ్లో భాగం తర్వాత తెలుసుకుంటాం. ఐ థింక్ మేబీ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అవడం వల్ల నేను కూడా ఎక్కువ చెప్పలేనేమో సినిమా గురించి. రాజా గారితో కొంచెం లేకపోతే సార్ ఏం మాట్లాడచ్చు అని తెలుసుకున్న తర్వాత ఇంకెక్కువ మాట్లాడచ్చు. బట్ ఐ థింక్ ఫర్ వాట్ ఐ హవ్ డన్, నేను చేసే క్యారెక్టర్ పరిధిలో నాకు అర్థమైంది ఏంటంటే, బేవసన్ ప్లానింగ్ ఉంటుంది, అయితే ఆ ప్లానింగ్ అంతా ఆల్రెడీ ఈయన పైనుంచి చేశారని అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ కాన్స్టెంట్గా నా సైడ్ నుంచి ఛాలెంజ్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ ద యాంటాగనిస్ట్, ఐ హ్యావ్ టు గివ్ హిమ్ ఛాలెంజెస్. సో పొలిటికల్, డెఫినెట్లీ ఆ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేను చాలా తరువుగా ఎంజాయ్ చేశానండి. అండ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 5th. ఎప్పుడెప్పుడా చూడాలి అంటే, డబ్బింగ్ వరకు చూసాను, ఓవరాల్ సినిమా చూడాలని చాలా ఓవరాల్ చూడలేదు. బట్ ఐ థింక్ ఎప్పుడైతే చిరంజీవి గారు కనిపిస్తారో స్క్రీన్ పైన అది ఇంకా పండగలా ఉంటుందేమో. నిశ్శబ్ద విస్ఫోటనం. అమేజింగ్. ఓకే, మీరు ఇందాక అన్నట్టు మోహన్ రాజా గారు చూడడానికి చాలా ఫన్ లవింగ్ పర్సన్ లాగా, చాలా కామ్ గా, ఎప్పుడు స్మైల్ చేస్తూ అలా కనిపిస్తారు. కానీ ఆయన రాసిన క్యారెక్టర్స్ ఇప్పుడు తీసే సినిమాలు చూస్తే మాత్రం ఈ జానర్స్ ఏంటి అనిపిస్తుంది. ఐ థింక్ రాజా గారి స్ట్రెంగ్త్ అంతా క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో చాలా ఉంటాయి. బ్యాక్ స్టోరీస్ కూడా చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. తెలియకుండానే ప్రతి క్యారెక్టర్కి ఎందుకు ఇలా బిహేవ్ చేయడానికి ఒక డైలాగ్ రూపంలోనో, ఒక విజువల్ రూపంలోనో దానికి ఒక బేస్ చూపిస్తాడు ఆల్రెడీ. సో దట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుందంటే దానికి రీజన్ ఇది, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఇది. ఆ బ్యాక్ స్టోరీ మొత్తం చూపోయిపోయినా ఒక సింగిల్ డైలాగ్లో కానీ, ఒక సింగిల్ విజువల్లో కానీ వాళ్ళ బిహేవియర్కి రీజన్ చూపిస్తాడు. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఆయన కీ స్ట్రెంగ్త్. అది న్యూఆన్సెస్ అంటే న్యూఆన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఐవ్ సెడ్, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్న దానికి ఆడియన్స్లో కూడా డౌట్ ఉండదు, దానికి బేస్ ఇస్తారు ఆయన. అండ్ చూడ్డానికి చాలా నవ్వుతూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు, కానీ లోపల ఐ థింక్ ఒక వాల్కనో రన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే క్యారెక్టర్స్ ఇలా పుట్టవు, అంటే అలాంటివి రాయలేరు. అండ్ యా, ఐ థింక్ నా రాజా సార్, ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్.
And మాకు తెలుసు చాలా హ్యాపీగా చూసుకుంటాడు యాక్టర్స్ ని. అవునా? చాలా ప్యాంపర్ చేస్తారు ఆయన. ఎటువంటి టెన్షన్ ఇవ్వరు. షార్ట్ లో ఏమో సీరియస్ డ్రామా నడుస్తూ ఉంటుంది, ఆయన ఫుల్ అయిపోయిన వెంటనే ఫన్ చేస్తారు. అండ్ ఐ థింక్ ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ రాజా సార్. ఐ టోటలీ ఎంజాయ్డ్. అంటే ఎక్కడ ఒక్క రోజు కూడా ఆయనలో టెన్షన్ చూడలేదు నేను. బట్ ఓ పక్క ఏమో ఆయన హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్, ఓ పక్క అన్నయ్య అండ్ టువర్డ్స్ ది ఎండ్ సల్మాన్ గారు, నయనతార గారు, ఇంతమంది కాస్ట్ని హ్యాండిల్ చేస్తూ చాలా నవ్వుతూ కనిపిస్తూ ఉండేవాడు. That's a strength. He must be enjoying that. అది ఎందుకంటే ఆయన కూడా అభిమానే. సో ఆయన కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని అభిమానిస్తూ పెరిగిన వ్యక్తే కాబట్టి ఐ థింక్ మీలాగే ఐ థింక్ యూ షేర్ దట్ సేమ్ ఇమోషన్ కదా వర్కింగ్ విత్ చిరంజీవి గారు. చాలాసార్లు హిట్లర్ సెట్కి వెళ్ళాను నేను, అప్పుడు ఫస్ట్ టైం చూసాను. అన్ని స్టోరీస్ చెప్పారు. ఐ థింక్ ఆయన కూడా అభిమానే అన్నయ్యకి. అండ్ అంటే ఒక అభిమాని డైరెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏముంటుంది, ఎలా ఉండబోతుందని. అంటే లైక్ ఫర్ గబ్బర్ సింగ్ ఎగ్జాంపుల్, లైక్ హరీష్ గారు ఈజ్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. అండ్ ఆ సినిమా సో ఐ థింక్ అలాంటిదే గాడ్ ఫాదర్ కూడా. ఒక అభిమానిగా ఆయన ఈ సినిమా చేయడం అంటే ఆబ్వియస్లీ హీ వాంట్స్ టు సీ అన్నయ్య ఇన్ దిస్ వే, ఇలా చూపిస్తే బాగుంటుందని అనుకుంటారు కదా. డెఫినెట్లీ ఇట్స్ అ ఫీస్ట్. కానీ చాలా కొత్తగా చూపించే అవకాశం మాత్రం ఆయనకు దొరికిందని చెప్పాలి. హి ఇస్ వెరీ లక్కీ. ఆ విషయంలో చాలా లక్కీ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అంటే రెగ్యులర్ హీరోయిన్ ఇది కాకుండా యు నో ద హోల్ ఫార్మాట్ ఇస్ న్యూ. మొత్తం ఫార్మాట్ మార్చిన ఘనత ఆయనకే వస్తుంది డెఫినెట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ తమన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టీజర్ అది చూస్తే అలా హై వస్తూనే ఉంది, గూస్ బంప్స్ అవి. ఇంకా ఆఫ్ కోర్స్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్వేస్ టాప్ నాచ్. అండ్ థార్మార్ ఆల్రెడీ అసలు మామూలుగా లేదు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు థార్మార్? చాలా చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ ఇంకా మొత్తం అందులో చూస్తున్న దాన్ని బట్టి మంచి స్టెప్స్ ఉంటాయి అనిపించింది. మనకు ఓన్లీ టీజర్స్ వదిలేరు. ఐ థింక్ ఇట్స్ గుడ్. అంటే స్క్రీన్ లిట్ అప్ అవుద్ది అనుకుంటా ఆ సాంగ్ లో. అంటే ఐ డెంట్ వాచ్ ఇట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్. And Taman definitely is. I'm curious to know the placement of the song in the film. Even me too. And I have no clue. Salman garu and Chiranjeevi garu kalavadam. ఎక్కడ వస్తుంది నాకు చాలా ఆతృతగా ఉంది. మీకు నిజంగానే తెలీదా ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుందని దాస్తున్నా? నిజంగా తెలియదండి, నిజంగా తెలియదు. కాబట్టి లైవ్ లిటరల్ టెస్ట్ కూడా పెట్టచ్చు, నాకు నిజంగా తెలీదు. ఎనీవేస్ బట్ యా సల్మాన్ గారు చిరంజీవి గారితో కలిసి చేస్తున్నారు అనగానే అదొక సర్ప్రైజింగ్ న్యూస్ కదా. ఆబ్వియస్ గా ఇద్దరు సర్ప్రైజింగ్ న్యూస్. నాకేమో కొంచెం నాకు తెలుస్తున్నప్పుడల్లా కొంచెం టెన్షన్ వచ్చేది. ఓకే, అంటే మొన్నటి వరకు ఇప్పుడు ఒకదానికి ప్రిపేర్ అయ్యాను. అండ్ నౌ సల్మాన్ గారు కూడా ఉన్నారంటే ఇంకొంచెం నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇద్దరిని ఫేస్ చేసేది నేను కదా. Felt happy and at the same time anxious for obvious reasons. But eventually అంటే నేనేమనుకున్నానంటే ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ టు లివ్ అప్ టు ఇట్. నేను డెలివర్ చేయాలి. సో అది నాకు ఇంకొంచెం ఎక్కువ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యింది. సో అంటే ఒక మెగా స్టార్ అభిమానిగా ఐ థాట్ ఐ షుడ్ గివ్ ద బెస్ట్. ఐ షుడ్ నాట్ అంటే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదని ఆబ్వియస్లీ నా మైండ్లో రన్ అవుతుంది. అండ్ అలాగే నిజంగా అంటే యూజువల్లీ చిరంజీవి గారి సినిమాలో ఒక మెయిన్ విలన్, ఒక యాంటాగనిస్ట్ అనగానే ఆ స్టేచర్ ఎలా ఉండాలి అన్నది గబుక్కుని ఆలోచిస్తే ఆయన గతంలో ఎంతమంది స్టార్ విలన్స్తో పోటీ పడ్డారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టర్స్ యునో డిమాండ్ చేస్తూ ఉంటుంది ఆయన స్టేచర్ బేసిక్గా. సో సత్యదేవ్ గారు మెయిన్ విలన్గా అంటే సినిమా మొత్తానికి ఒక విలన్గా కనిపిస్తున్నారు అన్నప్పుడు ఒక చిన్న ఏమంటారు క్యూరియాసిటీ కానీ అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది మాకే అనిపించింది. టు బీ ఆనెస్ట్ ఇలాంటి రోల్స్కి పక్క లాంగ్వేజెస్లో ఉన్న యాక్టర్స్ని తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆడియన్స్కి ఆ బ్యాలెన్స్ కుదరాలి అని చెప్పి. బట్ అంత పొటెన్షియల్ ఉన్న అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ మీ దగ్గరికి రావడం అనేది మీకే అసలు అది ఎలా అనిపించింది? అంటే మీరందరూ టెన్షన్ పడినంటే నేను కూడా టెన్షన్ పడ్డాను. అంటే ఒక పక్క డెఫినెట్లీ సందేహాలు ఉంటాయి. అంటే సత్య ఎలా చేస్తాడు, సరిపోతాడా, లేకపోతే రకరకాల సందేహాలు ఉంటాయి. బట్ వాళ్ళందరికీ ఒక
తెలియని ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక ఆస్పెక్ట్, నేను మెగాస్టార్ అభిమానిని. కొన్ని వందల సినిమాలు చూసి, ఎన్నో సినిమాలు చూసి, ఆయన నటన చూసి, ఈరోజు మన యాక్టర్ అయింది ఆయన కొన్ని సినిమాలు చూసి. సో అలాంటప్పుడు అంటే గురువు గారి దగ్గర చేయాల్సి వచ్చిన సందర్భం వస్తే డెఫినెట్లీ నేను ఒక మెట్టు ఎక్కువే ఇస్తాను, అందులో నో డౌట్. అంటే ఐ థింక్ అండర్లైన్ ఫ్యాక్టర్ అదే మెగాస్టార్ అభిమాని. సో ఐ గివ్ మై బెస్ట్ ఫర్ ష్యూర్, ఎందుకంటే ఐ విల్ నాట్ లెట్ హిమ్ డౌన్. ఆ సందేహాలన్నిటికీ గ్యారంటీ I think I've answered many of their questions. I'm just waiting. అంటే బికాస్ ఇప్పుడు నేను నమ్మాను, అలాగే October 5th అందరూ నమ్ముతారు, అండ్ ఇట్ విల్ బి అమేజింగ్. ఇంకా వి నో అంటే మీరు ఎంత క్యాలిబర్ ఉన్న యాక్టర్ అనేది మా అందరికీ తెలుసు మీరు చేసిన క్యారెక్టర్స్ వల్ల. బట్ ఎక్కడైనా ఇంత పెద్ద సినిమా, అటు చిరంజీవి గారు, ఇటు నయనతార గారు, ఇటు సల్మాన్ ఖాన్ గారు, సముద్రకని గారు, ఎంతమంది సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారు, ఎక్కడైనా ప్రెషర్ వచ్చిందా? ఓకే, ప్రెషర్ అంటే టు బి ఆనెస్ట్, ప్రెషర్ వల్ల రెస్పాన్సిబిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలనేదే తప్ప ఎలా పర్ఫామ్ చేస్తానన్న దాంట్లో నాకు క్లారిటీ ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీని నేను ఆబ్వియస్లీ అన్నయ్య పెట్టిన రెస్పాన్సిబిలిటీని నేను డెలివర్ చేయగలగాలి. దట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ డెఫినెట్లీ. అంటే కొంచెం ప్యాక్ అవుద్దండి, అంటే దేర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే కొంచెం ఓ పక్క ఏంటంటే డెలివర్ చేయాలి, ఓ పక్క రెస్పాన్సిబిలిటీ. అంటే దీంట్లో కొంచెం నేను దెన్ ఐ థాట్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. నువ్వు యూ హ్యావ్ టు డూ ద క్యారెక్టర్, యూ హ్యావ్ టు లివ్ ద క్యారెక్టర్, అండ్ దట్స్ వాట్ ఐవ్ డన్. అండ్ ఈవెన్చువలీ బికాస్ బేసిక్స్ మనం కరెక్ట్గా చేసేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాలో. కాబట్టి సో ఐవ్ డన్ మై బేసిక్స్ రైట్. సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు పర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం అంత బ్లర్ నా క్యారెక్టర్ ఆ లెన్స్ కూడా తీసేయడం జరిగింది. కాబట్టి అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు కూడా మేము కూడా ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఎంతమంది జనం ఉన్నా ఒక ఏమంటారు అలా ఎక్కడో చూస్తూ ఉంటాం అనమాట. అలాగా నాకు కొంచెం ఆ వరం నాకు ఆ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది కొన్ని ఈవెంట్స్లో. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్, అంటే అన్నయ్య కూడా ఈ క్యారెక్టర్ పెడదామని ఎందుకు అనుకున్నారంటే హీ వాంట్స్ అ యంగ్ గై టు ప్లే దట్ రోల్. తను అంటే మోర్ దాన్ అన్ యాంటాగనిస్ట్ లేకపోతే సరితూగే ఏజ్ అదంతా కాదు. ఆ క్యారెక్టర్ హ్యాస్ టు బి అ యంగ్ పవర్ హంగ్రీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి చూశారు, ఆ క్యారెక్టర్ వరకు చూశారు. అంటే ఎవరు చేస్తారు ఏంటి అనేది కంటే హీ థాట్ ఐ వాజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. నేను ఆ రోల్కి యాప్ట్ అని ఆయన భావించారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే హీ డెఫినెట్లీ ఎంకరేజెస్ టాలెంట్. అంటే హీఈస్ ద ఫస్ట్ వన్ ముందుకు వస్తారు. సో అందులో భాగంగా తీసుకోవడం జరిగింది. అంటే వేరే బట్ సెట్లో చేస్తున్నప్పుడు కానీ ఒక షార్ట్ అయిన తర్వాత లేదా మేబీ కొన్ని అవుట్పుట్ చూసి డబ్బింగ్ అది చూసిన తర్వాత కానీ సార్ ఏమైనా మీకు చెప్పారా? ఏం చెప్పారు? ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫైనల్లీ? నేను ఇది 5th తర్వాత మాట్లాడతాను. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది టైం కాదనిపిస్తుంది. మేబీ 5th తర్వాత ఐ విల్ గివ్ యూ. అప్పుడు క్యూరియాసిటీ పెంచుతున్నారంటే. సో 5th తర్వాత 100% విల్ అగైన్ డూ అన్ ఇంటర్వ్యూ అండ్ ఐ కెన్ టాక్ మోర్ అబౌట్. చిరంజీవి గారు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ because you are his choice. Yes, definitely. I hope that should happen. Of course already jarigindane anukuntunnaanu chusaru kabatti. Yeah. So overall ga Godfather dasara ki raavadam andaru kalisi velli chuse oka time kuda kabatti audience ela enjoy chestarani meer expect chestunnaru oka audience ga? Definitely will be one of the best experiences for everyone. అంటే అది నెంబర్ 1 మీరు అన్నట్టు అన్నయ్య లుక్ కానీ కొత్త జాన్రా, ఒక హీరోయిన్ సాంగ్ అలా కాదు, ఇట్స్ అ డిఫరెంట్ జాన్రా. యాక్షన్, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. సల్మాన్ బాయ్ ఉన్నారు, నయనతార గారు ఉన్నారు, రాజా డైరెక్ట్. ఐ థింక్ ఇట్స్ అ ప్యాకేజ్ అండి. ఇట్స్ అ ఫెస్టివల్ ప్యాకేజ్ యాక్చువల్లీ. అంటే నేను మామూలుగా ఆడియన్స్కి అయితే ఐ విల్ డెఫినెట్లీ ఫస్ట్ షో ఐ విల్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. And for obviously this is almost like multi-starrer. Yeah, definitely it's a multi-star film. It's definitely a multi-star film. And ante complete package feast. October 5th na we'll all have a feast. Wonderful. And Godfather cinema I'm sure మీ కెరియర్ లో ఆల్రెడీ ఇట్స్ అ మెమరబుల్ ఫిల్మ్, బట్ మెమరబుల్ హిట్ గా కూడా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much Satyadev garu. Thank you.